హలో అండి. ఆసక్తికరమైన ఒక మంచి కథను విందాం. వెంకటాపురం అనే గ్రామానికి ఒక బైరాగి వస్తాడు. అతడు ఆ ఊరంతా చుట్టి 5 మంది అదృష్టవంతులను వెతికి పట్టుకుంటాడు. ఆ బైరాగి వద్ద ఒక మహిమగల అక్షయ పాత్ర ఉంటుంది. అందులో ఎంత డబ్బు వేస్తే దానికి 10 అవుతుంది. అయితే ఆ డబ్బు ఎవరినీ నొప్పించకుండా న్యాయంగా సంపాదించి ఉండాలి. అలాంటి డబ్బు ఆ అక్షయ పాత్రలో వేసినప్పుడు అది 10 అవుతుంది. అలా కాక అన్యాయంగా సంపాదించిన డబ్బును వేస్తే వేసిన డబ్బు కూడా మాయమవుతుంది. బైరాగి ఆ 5 మందిని ఉద్దేశించి, ఇందులో మీరు న్యాయపరంగా సంపాదించాను అని నమ్ముతుంటే డబ్బును వేయండి, లేకపోతే వేసిన డబ్బు మాయమవుతుంది అని హెచ్చరించి ఒక్కొక్కరిగా వచ్చి డబ్బును వేయమని చెబుతాడు. ముందుగా ఒక వ్యక్తి వచ్చి ఆ పాత్రలో 100 వరహాలు వేస్తాడు. అది వెంటనే 10,000 వరహాలుగా మారుతుంది. తరువాత రెండవ వ్యక్తి 200 వరహాలు, మూడవ వ్యక్తి 300 వరహాలు, నాలుగవ వ్యక్తి 400 వరహాలు వేసి 10 మారిన తమ డబ్బుని సంతోషంగా తీసుకుంటారు. ఇప్పుడు 5వ వ్యక్తి వంతు. అతడి పేరు విరూపుడు. విరూపుడు జూదరి. ఎంతో మందిని మోసం చేసి 1000 వరహాల దాకా పోగు చేశాడు. తాను డబ్బును అన్యాయంగా సంపాదించింది అని అతడికి తెలిసినా ఆ విషయం అక్షయ పాత్రకు ఏం తెలుస్తుందిలే అని అనుకుని ఆ 1000 వరహాలను అక్షయ పాత్రలో వేశాడు. మరుక్షణమే ఆ డబ్బంతా మాయమైపోతుంది. దాంతో విరూపుడు లబోదిబోమని కొట్టుకుంటాడు. బైరాగి కేసి చూసి, ఇదంతా మోసం, నేను దీనిని కష్టపడి సంపాదించాను, నా డబ్బంతా నువ్వు కాజేశావు అని అరుస్తాడు. బైరాగి ఏ మాత్రం తొణక్కుండా, నేను బైరాగిని, నాకు ధనంతో పనిలేదు, అందుకే అక్షయ పాత్రను నా కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడాలని ఉపయోగిస్తున్నాను. నీ డబ్బు పోవడానికి కారణం నువ్వు దానిని అన్యాయంగా సంపాదించడం. అయినా నన్ను నిందిస్తున్నావు కాబట్టి నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఊరిలో నీకు తెలిసిన వాళ్ళెవరైనా న్యాయార్జితంగా సంపాదించిన ధనం ఉంటే దానిని తెచ్చి అక్షయ పాత్రలో వెయ్యి. అది 100 రెట్లు అయితే అందులో వాళ్లకు కాస్త డబ్బు ఇచ్చి నువ్వు కాస్త తీసుకో అని చెబుతాడు. విరూపుడు ఊరి లోపల తనకు తెలిసిన వారందరినీ వెళ్లి డబ్బులు అడుగుతాడు. అందులో కొంతమంది తమ డబ్బు నిజంగా కష్టార్జితమో కాదో తెలియక ఇవ్వలేదు. మరికొంతమంది విరూపుడిని నమ్మక ఇవ్వలేదు. దాంతో విరూపుడికి ఊర్లో ఎక్కడా డబ్బులు దొరకలేదు. అతడు తిరిగి బైరాగి వద్దకు వచ్చి, స్వామి, నా దూరపు బంధువు ధర్మయ్య శేషాద్రిపురంలో ఉంటాడు. అతడు ఎంతో గొప్పవాడు. అతడి వద్దకు వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను. నాకు 2 రోజుల గడువు ఇవ్వండి అని అడుగుతాడు. బైరాగి సరేనని ఒప్పుకుంటాడు. విరూపుడు ఒక రోజంతా ప్రయాణించి శేషాద్రిపురం చేరుకుంటాడు. ధర్మయ్యకు 2 కొడుకులు, ఒక కూతురు. పెళ్లిడికొచ్చిన కూతురికి ఒక మంచి సంబంధం రావడంతో డబ్బులు కూడబెడుతున్నారు. అదే సమయానికి ఒక పొలాన్ని తక్కువ ధరతో ఎవరో అమ్ముతూ ఉండగా ఇప్పుడు ఆ పొలాన్ని కొనాలా వద్దా అన్న సందేహంలో ఉన్నారు. ఇంతలో విరూపుడు అక్కడికి వచ్చాడు. అతడు ధర్మయ్యను, అతడి 2 కొడుకులను ఉద్దేశించి, మీరు నాకు 2000 వరహాలు ఇచ్చారంటే ఆ డబ్బును 2 లక్షలు చేస్తాను. ఆ 2 లక్షల డబ్బును 4 భాగాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వంతు తీసుకుందాం. దాంతో నా డబ్బు సమస్య తీరుతుంది. మీ ధనం న్యాయమైన ధనమని అందరూ గుర్తిస్తారు అని చెబుతాడు. దీనికి వాళ్ళు ఒప్పుకొని అతడికి 2000 వరహాలు ఇచ్చి పంపుతారు. విరూపుడు ఆ 2000 వరహాలను తెచ్చి బైరాగి వద్ద ఉన్న అక్షయ పాత్రలో వేస్తాడు. అది 2 లక్షల వరహాలు అవుతుంది. బైరాగి విరూపుడితో, న్యాయంగా ఎవరికి చెల్లాల్సిన వాటా వాళ్లకు అందజెయ్యి. ఇందులో ఏదైనా మోసం చేశావంటే ఈ డబ్బు కూడా నీకు దక్కదు అని చెబుతాడు. విరూపుడికి మాత్రం మనసులో ఉత్తి పుణ్యానికి వాళ్లకు 3 వాటా ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ బైరాగి హెచ్చరించడం వల్ల దానిని వాళ్లకు ఇవ్వడానికి ఒప్పుకొని శేషాద్రిపురానికి బయలుదేరుతాడు. ఈసారి విరూపుడికి దారిలో ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అతడు విరూపుడితో, నాకు చాలా ఆకలిగా ఉంది, సరైన సమయానికి వచ్చావు, నిన్ను ఇప్పుడే తినేయాలని ఉంది. అయితే నిన్ను వదిలిపెట్టడానికి నీకొక అవకాశాన్ని ఇస్తాను. నిన్ను నేను ఎందుకు వదలాలి అని ఒక మంచి కారణం చెబితే నిన్ను వదిలేస్తాను అని చెబుతాడు. దానికి విరూపుడు, నా దగ్గర 2 లక్షల వరహాలు ఉన్నాయి. అందులో 3 వంతులు మా బంధువుకు దక్కాలి. నేను దానిని ఇవ్వకపోతే మోసగాణ్ణి అవుతాను. ఒకవేళ నువ్వు నన్ను తినేస్తే ఆ పాపం నీకు అంటుకుంటుంది.
కాబట్టి దయచేసి నన్ను వదిలేయ్ అని అంటాడు. దానికి రాక్షసుడు, అయితే ఒక పని చేద్దాం, మనిద్దరం నువ్వు నేనుగా నేను నువ్వుగా మారుదాం. నేను డబ్బుల సంచిని నాతో పాటు నీలాగా తీసుకుని వెళతాను. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ తినేసి నా ఆకలిని తీర్చుకుంటాను. అలా నా ఆకలి తీరుతుంది, తరువాత నీ డబ్బు తెచ్చి నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. దీనికి విరూపాక్షుడు ఎంతో సంతోషించి ఒప్పందానికి ఒప్పుకుంటాడు. రాక్షసుడు విరూపుడిగా మారి విరూపుడు రాక్షసుడిగా మారుతాడు. రాక్షసుడు 2,00,000 సంచిని తీసుకుని వెళతాడు. ఇంతలో బైరాగి అక్కడికి చేరుకుంటాడు. రాక్షస రూపంలో ఉన్న విరూపుడు జరిగిందంతా చెప్తాడు. అంతా విన్న బైరాగి, అయ్యో, ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. నేను వచ్చే లోపల జరగకూడని అనర్థం జరిగిపోయింది అని అంటాడు. దానికి విరూపుడు, ఇందులో నా తప్పేముంది? నన్ను రక్షించుకోవడం కోసం ఇలా చేశాను. నా డబ్బు నాకెందుకు రాదు అని అంటాడు. దానికి బైరాగి, నేను దాని గురించి సంజాయిషి అడగడం లేదు. నువ్వనుకున్నట్టు అతడు రాక్షసుడు కాదు, ముందు నీలాంటి మనిషే. అతడు మనుషులను తినలేడు. మారిన రూపంతో నువ్విచ్చిన డబ్బుతో వెళ్ళిపోయాడు. ఇంకా తిరిగిరాడు. ఇప్పుడు నీకు మోక్షం రావాలంటే నేను మళ్ళీ నా అక్షయ పాత్రతో నీలాంటి కృతజ్ఞుణ్ణి మోసకారిని వెతికి పట్టుకుంటే కానీ నీకు మోక్షం ఉండదు అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.